నీటిని చూసి భయపడే బాతు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నది. ఆ నది ఒడ్డునే పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద చాలా పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు కింద కొన్ని బాతులు ఉండేవి. అందులో ఒక బాతుకి ఒక లోపం ఉంది. అది ఏంటంటే ఆ బాతుకి నీటిని చూస్తే చాలా భయం. నీళ్ళల్లో దిగితే ఎక్కడ లోపలికి వెళ్ళిపోతానా అని భయపడుతూ ఉండేది. ఆ భయం వల్ల అది నీటి దగ్గరకు వెళ్ళేది కాదు. ఆ బాతు స్నేహితులు నేల మీద కంటే నదిలో ఆ బాతుకి ఇష్టమైన ఆహారం దొరుకుతుందని చెప్పి ఆ బాతుకి ఆశ పెడుతూ ఆ నది దగ్గరకు తీసుకువెళ్ళేవి. అయినా సరే ఆ బాతు చాలా భయపడి వెనక్కి తిరిగి వచ్చేసేది. నేల మీదనే తన ఆహారాన్ని వెతుక్కునేది. ఒక్కోసారి ఏం దొరకకపోతే అలానే ఏం తినకుండా ఉండేది. నా స్నేహితులందరూ ఎంతో చక్కగా ఏమాత్రం భయం లేకుండా నదిలో ఈదుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. నేను మాత్రం నాకున్న భయం వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను అనుకుంటూ ఉండేది ఆ బాతు. నాకు నీళ్ళు అంటే భయం ఎప్పుడు పోతుందో అనుకుంటూ ఉండేది. అక్కడే ఉన్న చెట్టు పైన నుంచి చూస్తున్న పక్షులలో ఒక పక్షి ఎలా అయినా బాతుకి నీళ్ళపైన ఉన్న భయాన్ని పోగొట్టాలి అనుకుంటుంది. మిత్రమా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అక్కడ కోతి చూడు, ఆ చెట్టుకు ఎలా వేలాడుతూ ఆడుకుంటుందో. దానికి పడిపోతాననే భయమే లేదు. మా పక్షులు ఎంతో ధైర్యంగా గాల్లో ఎలా ఎగురుతున్నాయో చూడు. మీ మిత్రులులానే అవి కూడా నదిలో హాయిగా ఈదవచ్చు, మునిగిపోవు. పుట్టుకతో వచ్చిన వరాలవి. భయపడితే ఎలా అని బాతుకు ధైర్యం చెప్తుంది. అప్పుడు వెంటనే బాతు, నువ్వెన్నైనా చెప్పు, నాకు ఈత రాదు, నేను నీళ్ళలోకి వెళ్తే మునిగిపోతాను, నా వల్ల కాదు అంటుంది. ఆ బాతుకి ఇవన్నీ చెప్పి ప్రయోజనం లేదు అనుకుని ఆ పక్షి ఇలా అంటుంది. సరే, భయం వల్ల నువ్వు ఎప్పుడూ బయటికి వెళ్ళనే లేదు. రేపు మా పక్షి మిత్రులం అందరం కలిసి అడవి అంతా చుట్టి వద్దాం అనుకుంటున్నాం. నువ్వు వస్తావా అని అడుగుతుంది. ఎప్పటి నుంచో అన్నీ చూడాలి అనుకుంటున్న బాతు ఆ పక్షి మాటలు వినగానే సరే వస్తాను అంటుంది. తర్వాత రోజు బాతుని వలలో కూర్చోబెట్టి పక్షులన్నీ తమ ముక్కులతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాయి. పైన నుంచి ఆ బాతు అన్నీ చూస్తూ చాలా సంతోషించింది. అలా సంతోషంగా గడిపి తిరిగి ప్రయాణంలో ఆ పక్షి తన పథకం ప్రకారం ఒక్కసారిగా పక్షులన్నీ కలిసి ఆ వలని వదిలేశాయి. ఆ బాతు నది మధ్యలో పడిపోయింది. నన్ను రక్షించండి అంటూ పైకి కిందకి తేలుతూ ఉంటుంది. ఆ చుట్టూ ఎవరూ లేరని తెలిసి నెమ్మదిగా ఈదడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వచ్చాక ధైర్యంగా అలా ఈదుతూ వస్తుంది. అలా బాతుకి నీళ్ళంటే భయం పోయి సరదాగా ఆ నదిలో అలా ఈదుతూ ఉంటుంది. ఈ బాతు విన్యాసాలు చూసి మిగిలిన బాతులు ముక్కున వేలు వేసుకున్నాయి. తర్వాత కొంతసేపటికి ఒడ్డుకి చేరుకుని బాతు ఆ పక్షులకు కృతజ్ఞతలు చెప్పుకుని చాలా సంతోషించింది. దీన్ని బట్టి మనకు ఏం తెలిసింది? అనవసర భయాలు వీడినప్పుడే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా భయం లేకుండా ధైర్యంగా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది.